బావేంటే ఇంకా రాలేదు? వస్తాడు, కాస్త వెనక ముందు. నీకు పనుంది కాబట్టి ఎదురు చూస్తున్నావు, లేట్ అయిందనిపిస్తుంది. వీళ్ళేంటి ఆదిత్య గారి కోసం కాచుకొని కూర్చున్నారు? ఏం కంప్లైంట్ రెడీ చేసుకుని కూర్చున్నారు? రాగానే మనశ్శాంతి లేకుండా చేస్తారు. ఏంటి బావా లేట్ అయింది? ఏదో అయింది, నీకెందుకు? కొత్తగా ప్రేమ వాళ్ళకు వస్తున్నావు? అయినా పెందలాడే రావడానికి ఇంట్లో ఏమైనా ప్రశాంతత ఉంటేగా. అసలు నీ ఎంక్వైరీ ఏంటి? అదేంటి బావా అలా అంటావు? పాపం అక్కేమో బావ ఇంకా రాలేదు అని ఎప్పటి నుంచో అనుకుంటుంది. ఎందుకో పాపం. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను మంజుల అని అంటావు అంతేగా, నాకు వినాలని లేదు. అవునులే, నేను మాట్లాడితే నీకు వినాలని ఉండదు. నీకు మరో సెటప్ ఉందిగా, అక్కడైతే కూల్గా మాట్లాడతావు, కమ్మగా వింటావు. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో అన్నది ఇందుకే. ఇదేనా నువ్వు మాట్లాడాలనుకున్న ముఖ్యమైన విషయం? అందుకే విన్నో అన్నాను. ఎంతసేపు ధరణిని తక్కువ చేసి మాట్లాడటం, నన్ను రెచ్చగొట్టం, ఈ పంచాయతీలు ఇదేగా. నువ్వు విన్నన్నావు కాబట్టే నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది. నిమిషం ఆగి ఏంటి చెప్పు అని స్మూత్గా అడిగితే నేను కామ్గా చెప్పుండేదాన్ని. రెచ్చగొట్టేది నువ్వే. ధరణి ఇప్పుడు ఇక్కడ లేదు. ఉంటే ఈ మాత్రం కూడా మాట్లాడేవాడు కాదు. లేక నువ్వు ఆగు లేక. వింటానన్నాడుగా, మళ్ళీ ఎందుకు? నువ్వు చెప్పు. బావా, 2 రోజుల్లో మన పెళ్లి రోజు.